హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదన్ వరల్డ్. సో మనమైతే పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం గైస్. పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసేసి ఒక 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంట్రొడక్షన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలాగా 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం ఫిఫ్త్ పార్ట్కి అయితే వచ్చేసాం అనమాట సక్సెస్ఫుల్గా. ఫిఫ్త్ పార్ట్లో మీకు ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో మీకు లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ గురించి అయితే చెప్పాను. ఈరోజు తర్వాత డిక్షనరీ, సెట్, టపుల్, ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చెప్పేసి ఈ డేటా స్ట్రక్చర్స్ అనే టాపిక్ పైథాన్లో కంప్లీట్ చేసేస్తాను. అసలు పైథాన్ డేటా స్ట్రక్చర్స్లో ఈ 4 డేటా స్ట్రక్చర్స్ అన్ని ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ గైస్. అంటే పైథాన్లో అవన్నీ ప్రీ డిఫైన్డ్ అయి ఉంటాయి, ముందే ఆల్రెడీ బిల్ట్ ఇన్. అవి కాకుండా మనం కొన్ని యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి వాడతాము. అవన్నీ డిఎస్ఏ అని ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. అది మనకి హై లెవెల్లో చదువుకునేది అనమాట, ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేయరు. సో మీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు పైథాన్ మీద స్టార్ట్ చేశారంటే ఒక బ్రీఫ్ అవగాహన రావడానికే మనం అయితే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తుంది, మీకు ముందే చెప్పాను. సో మీకు అన్ని టాపిక్స్ బ్రీఫ్గా అర్థమయ్యేలాగా ముందు కవర్ చేస్తాను ఈ సిరీస్లో మొత్తం. మీదైతే మీకు అయితే ముందు ఇంట్రడక్షన్ వీడియో అయితే చెప్పాను. సో ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో పైథాన్లో మన డేటా స్ట్రక్చర్స్లో లిస్టెడ్ డేటా స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకున్నాం. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి పైథాన్లో అంటే ఒక సర్టెన్ డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్ అంటారు అనమాట పైథాన్లో. మనకి ఎలా ఎడాబడా ఉండే ఒక డేటాని స్టోర్ చేయమన్నారు అనుకో, దానికి ఒక స్ట్రక్చర్డ్ వే ఇచ్చేసి స్టోర్ చేస్తాం. అప్పుడు ఆ స్ట్రక్చర్ వేలో స్టోర్ చేసామంటే వాళ్ళ ఉపయోగం ఏంటంటే మనం దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా పడితే అలా సెటెన్ ఆల్ఫాబెట్స్ని అలా స్టోర్ చేసాం అనుకోండి, మోర్గా యాక్సెస్ చేయలేము. అంటే ఆ ఆల్ఫాబెట్స్ని ఒక సెటెన్ ఆర్డర్లో స్టోర్ చేసామంటే ఏ దగ్గర ఉన్నవి ఏమేమి ఉన్నాయో అవి తీసుకోవచ్చు. అలాగా ఒక సెటెన్ స్ట్రక్చర్లో స్టోర్ చేయాలి డేటా అనేది. సో ఆ స్టోర్ చేసే విధానంలో మనం లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు టపుల్ గురించి తెలుసుకుందాము. పైథాన్లో 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అని. ఫస్ట్ మనం లిస్ట్ కంప్లీట్ చేసాము, తర్వాత టపుల్. ఈ లిస్ట్కి, టపుల్కి, సెట్, డిక్షనరీ ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ. మీకు జస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ 4 పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కింద కనిపిస్తుంది కదా, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. దీని మీద నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. అసలు లిస్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ ఎలో డూప్లికేట్ నెంబర్స్. అంటే ఏంటంటే లిస్ట్ అనేది ఇప్పుడు ఒక సర్టెన్ వేరియబుల్లో మనం ఒక లిస్ట్ని స్టోర్ చేయాలనుకోండి, దానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి లోపల కొటేషన్స్తో కామాస్తో స్టోర్ చేస్తాం. జస్ట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అసలు ఎలా స్టోర్ చేస్తాం పైథాన్లో ఒక డేటాని అని చెప్పి ఫస్ట్ వేరియబుల్ ఇచ్చేస్తాము. తర్వాత టపుల్, లిస్ట్లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడాం. టపుల్లో మామూలు బ్రాకెట్స్ వాడతాము అనమాట, కర్లీ బ్రాకెట్స్, మామూలు బ్రాకెట్స్ వాడతాము. సెట్లో అండ్ డిక్షనరీస్లో ఏంటంటే సెట్ బ్రాకెట్స్, ఇవి ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు. అది మీ ఇష్టం, నేనైతే ఫ్లవర్ బ్రాకెట్స్ అని అంటాను. వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ నేనైతే అంటాను. ఇలా సెట్ బ్రాకెట్స్ మనం మ్యాథ్స్లో ఎలాగ సెట్ రాస్తామో ఆ బ్రాకెట్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి డిక్షనరీకి సెట్కి సేమ్ బ్రాకెట్ ఉంటుంది. డిక్షనరీ ఏంటంటే లిస్ట్లో అక్కడ సెట్కి డిక్షనరీ తేడా ఏంటంటే, సెట్లో మనము సేమ్ డేటా టైప్, ఐ మీన్ ఇంటీజర్స్, క్యారెక్టర్ ఒకే దాంట్లో స్టోర్ చేయలేము. ఇలాగా డిక్షనరీలోనే అనుకోండి, ఎటువంటి డేటా టైప్ అయినా ఈజీగా ఈ డిక్షనరీలో మీకు వాల్యూస్, కీస్ అని ఉంటాయి, అలా ప్రకారం స్టోర్ చేసుకోవచ్చు. మీకు నిదానంగా అర్థమవుతుంది, చెప్తాను. ఫస్ట్ టపుల్ కంప్లీట్ చేద్దాం మనము. జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకే, టపుల్ అంటే ఏంటంటే, టపుల్ డేటా స్ట్రక్చర్లో మనము డేటాని మామూలు బ్రాకెట్స్లో అలాగా స్టోర్ చేస్తాము. టపుల్లో ఏంటంటే, టపుల్లో స్టోర్ చేసిన డేటా ఎప్పుడు అన్చేంజబుల్ అనమాట. సపోజ్ మీరు ఒక ఐడియల్లీ పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేసి టపుల్లో డేటా స్టోర్ చేశారనుకోండి, మళ్ళీ మీరు దాన్ని చేంజ్ చేయడం కుదరదు. ఇక్కడ మీరు ఆల్రెడీ రాశారు ఇక్కడ పైథాన్లో, అదే టపుల్లో మనం డేటా ఆర్డర్లో ఉంటుంది అండ్ అన్చేంజబుల్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో ఈ టపుల్లో ఒక డేటా అనేది స్టోర్ చేశాడు ఒక వేరియబుల్లో. ఇక్కడ మీరు ఎక్స్ అన్న రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, టపుల్ అని రాశాడు. మీకు ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్స్ టాపిక్లో చెప్పాను. ఎక్స్ అనే ఒక వేరియబుల్లో మనం ఒక సెట్ అయిన డేటాని టపుల్ రూపంలో స్టోర్ చేసాము. ఇక్కడ మీరు ప్రింట్ ఎక్స్ అని ఇచ్చేసి, ఇక్కడ కూడా మీరు ఎక్స్ అని ఇస్తే, పైన వేరియబుల్లో మనం ఎక్స్ అనే వేరియబుల్లో డేటాని స్టోర్ చేస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ రన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు టపుల్ దాంట్లో మీరు స్టోర్ చేస్తున్నారు. మీరు లిస్ట్ అయినా, టపుల్ అయినా, సెట్ అయినా రెండన్నీ ఒకటే. జస్ట్ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ ప్రింట్ ఎక్స్ అని ఇచ్చేస్తే మనం ఇచ్చిన డేటా అక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. లిస్ట్ రూపంలో ఇచ్చిన డేటా ఒక స్ట్రక్చర్డ్ వేలో అక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు రన్ చేశారనుకోండి, రన్ అవుట్పుట్లో సేమ్ ఎలా అయితే ఇచ్చామో అలా ఒక ఆర్డర్డ్ వేలోనే వచ్చింది. కానీ ఐ మీన్ ఒక నిమిషం, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్, అన్ఆర్డర్డ్ అని సెట్ ఉంది. సెట్ అన్ఆర్డర్డ్ అంటే ఇప్పుడు మీరు సెట్ లోపలికి వెళ్ళి సెట్ రూపంలో సెట్ బ్రాకెట్స్లో మనం ఒక డేటాను స్టోర్ చేసి మళ్ళీ రన్ చేసాం అనుకోండి, అది ఆర్డర్ వైజ్లో రాదు, వేరే ఆర్డర్ మారిపోయి వస్తుంది. సో అలాగనమాట పైథాన్ డేటా స్ట్రక్చర్స్లో ఈ 4 పాయింట్స్, ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇందులో టైప్స్ ఉంటాయి. ఒక లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలి, సపోజ్ మీరు ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్లో ఒక ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయాలి, టపుల్లో ఒక ఐటమ్ ఇచ్చారు, ఆ టపుల్లో ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి తెలుసుకుంటే సరిపోద్ది, ఎక్కువ ఏం అవసరం లేదు. టపుల్లో మనం ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే ఒక టపులు ఇచ్చేస్తాము, ఆ టపుల్లో ఇచ్చిన ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలాగా మనం బయటికి తెచ్చుకుంటాము అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సపోజ్ ఒక వేరియబుల్లో ఒక టపుల్ స్టోర్ చేసాం, అంటే ఒక డేటాను స్టోర్ చేసాం టపుల్ రూపంలో. ఆ మనకి ఆ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ కావాలి. ఇక్కడ జస్ట్ ఇలా ఇస్తున్నాడు, కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీకు అక్కడ డేటా అనేది అలా ఉండదు, ఎక్కువ మోర్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటాలో మనం ఒక ఐటమ్ని యాక్సెస్ చేయాలంటే ఇందాక మనం ఎలాగైతే టపుల్ని ప్రింట్ చేస్తామో దాంట్లో స్క్వేర్ బ్రాకెట్స్లో దీన్ని 1 అంటారు. 1 అంటే మీకు కింద వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఇండెక్స్ నెంబర్ అంటే ఆ ఐటమ్కి ఇచ్చే ఒక్కొక్క వాల్యూ అనమాట. ఇండెక్స్ నెంబర్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 అంటే యాపిల్, 1 అంటే బనానా, 2 అంటే చెర్రీ. ఇక్కడ 1 అని ఇచ్చాము కాబట్టి బనానా ప్రింట్ అయింది. అలాగా లిస్టులో టపుల్లో ఒక ఐటమ్ని యాక్సెస్ చేసాం మనం. అలాగా ఒక డేటాని యాక్సెస్ చేస్తాం టపుల్లో అనేది. అప్డేట్ టపుల్స్లో మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్లో మనం ఒక టపుల్ని స్టోర్ చేసేసాం, అంటే ఒక డేటాను స్టోర్ చేసాం. తర్వాత వై అనే ఒక వేరియబుల్లో లిస్ట్ ఆఫ్ ఎక్స్ అని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే టపుల్లో మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమన్నమాట. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూసారా, అన్చేంజబుల్ అనే వర్డ్ వాడాను. అన్చేంజబుల్ అంటే మనం అక్కడ చేంజ్ చేయలేము ఆ వాల్యూ అనేది. ఆ చేంజ్ చేయలేమంటే ఏం చేయొచ్చు? మళ్ళీ లిస్ట్లో చేంజ్ చేయొచ్చు, టపుల్లో చేంజ్ చేయలేము. అన్చేంజబుల్ అన్నారు చూసారా, ఆర్ ఇమ్యూటబుల్ అన్న అన్చేంజబుల్ అని రెండు ఒకటే. ఇక్కడ మీకు పర్టికులర్గా ఫేజ్ అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇచ్చిన టబుల్ని లిస్ట్ కింద మార్చేసి ఆ లిస్టులో మనం ఒక ఐటమ్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని టబుల్ కింద మార్చాలి. సో మీకు ఇక్కడ అర్థమైందా లాజిక్? ఎక్స్లో మనం ఒక టబుల్ని స్టోర్ చేస్తాం, తర్వాత వైలో ఎక్స్ని లిస్ట్ కింద మార్చమన్నాం, తర్వాత ఆ లిస్ట్ కింద మార్చిన వైలో కివి అనే వర్డ్ని యాడ్ చేసేసి తర్వాత ఆ వైని టపుల్ కింద ప్రింట్ చేయమన్నాం. ఇదనమాట లాజిక్ ఇక్కడ. అలాగా టపుల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, అంతకు మించి చేయలేదు. అక్కడ లాజిక్ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అన్ప్యాక్ టపుల్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. లూప్స్ వచ్చిన తర్వాత మీకు అయితే ఇవన్నీ చెప్తాను. జాయిన్ టపుల్స్ ఎలా జాయిన్ చేస్తారు? ఒక 2 టైప్స్ ఆఫ్ టపుల్స్ క్రియేట్ చేస్తారు అనుకోండి, అవి మీరు ఎలా జాయిన్ చేయాలి? ఫస్ట్ మీరు ఒక టపుల్లో ఒక వేరియబుల్లో ఒక టైప్ ఆఫ్ టపుల్ స్టోర్ చేశారు, సెకండ్ వేరియబుల్లో ఒక టైప్ ఆఫ్ టపుల్ స్టోర్ చేశారు, థర్డ్ వేరియబుల్లో ఆ పైన 2 వేరియబుల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీరు ఒక 2 టపుల్స్ జాయిన్ చేసినట్టే. అప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం అయితే ఒక దాంట్లో ప్రింట్ అయిపోయింది చూసారు, 2 టపుల్స్ కలిపి డేటా. అలాగే మీరు 2 టపుల్స్ని మల్టిప్లై చేయొచ్చు అనమాట. లైక్ ఒక వేరియబుల్లో ఒక టపుల్ స్టోర్ చేశారు, సెకండ్ వేరియబుల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ వేరియబుల్ ఇచ్చిన దాన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తారు, అదే ఇంటూ 3తో మల్టిప్లై చేయండి, 2 ఉంది. అలాగా మీరు టపుల్స్ని మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు మీకు యాపిల్, బనానా, చెర్రీ అని 3 టైమ్స్ ప్రింట్ అయ్యింది చూడండి. అలాగా అదనమాట డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం అనేది చెప్తున్నాను నేను, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్లో ఒక సెట్ బ్రాకెట్స్లో మనం ఒక డేటాని ఎలా స్టోర్ చేస్తాం? మనం లిస్ట్లో స్క్వేర్ బ్రాకెట్ వాడాం, అండ్ టపుల్లో ఒక నార్మల్ బ్రాకెట్ వాడాము, లాస్ట్ సెట్ వచ్చేసరికి సెట్ బ్రాకెట్స్ అయితే వాడుతున్నాము. ఇక్కడ మీకు సెట్లో చూసుకున్నట్టయితే ఇవి ఏంటంటే అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్, అన్ఇండెక్స్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ఆర్డర్డ్కి మీనింగ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి రన్ చేసినట్టయితే ఫస్ట్ రన్ చేసినప్పుడు మీకు అక్కడ యాపిల్, బనానా, చెర్రీ కనబడింది. సెకండ్ రన్ చేస్తే మీకు బనానా, చెర్రీ, యాపిల్ కనబడుతుంది చూసారా. సెట్లో ఇదే లోపం అనమాట, అన్ఆర్డర్డ్ అనమాట. ఒక రిఫ్రెష్ చేసే కొద్దీ ఆర్డర్ మారిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అన్చేంజబుల్, మళ్ళీ దీన్ని కూడా మనం టపుల్ లాగే చేంజ్ చేయలేం. మళ్ళీ దీన్ని లిస్టులోకి మార్చి లిస్టులో ఒక ఐటమ్ యాడ్ చేసి దాని తర్వాత మళ్ళీ సెట్లోకి మార్చుకోవాలన్నమాట, అదే చేయాల్సిన పద్ధతి. తర్వాత యాక్సెస్ సెట్ ఐటమ్స్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టే. తర్వాత వచ్చేసరికి డిక్షనరీ అంటే ఏంటంటే ఇక్కడ డిక్షనరీలో మీకు కీ వాల్యూస్. డిక్షనరీలో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కారే తీసుకోండి, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో కార్ తీసుకోండి. ఆ కార్కి మనకి బ్రాండ్ ఉంటుంది, మోడల్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, అవన్నీ మనం ఒక టైప్ చేసి అలాగా ప్రింట్ చేయలేము. కానీ డిక్షనరీ ఏం చేస్తుంది అంటే దానికి మనం కీస్ ఇచ్చేసిన తర్వాత ఒక వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో డిక్షనరీలో అడ్వాంటేజ్ ఇదే, కీస్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇటు పక్క బ్రాండ్, మోడల్, ఇయర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కీస్. ఈ ఫోర్డ్, మస్టాంగ్, 1964 ఇవన్నీ వాల్యూస్ అనమాట. ఇక్కడ మీకు తర్వాత ఎగ్జాంపుల్లో చూడొచ్చు.
దిస్ డిక్షనరీ అనే ఒక వేరియబుల్లో ఇదంతా ప్రింట్ చేశారు. చూసారా మీకు ఇక్కడ ఎలా వచ్చిందో సెట్ బ్రాకెట్స్లో నీట్గా ఒక్కొక్క కీకి ఒక్కొక్క వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ తీసేసుకొని మన ఇష్టం వచ్చిన కార్ బ్రాండ్ ఏదో ఒకటి ప్రింట్ చేసుకోవచ్చు. BMW అని ఏదో ఒకటి ప్రింట్ చేయండి. ఓకే, BMW మస్టాంగ్ లేదు అందులో, కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. అలాగా మీరు ఒక కీస్ జస్ట్ వాల్యూస్ అలా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు జస్ట్ ఒక అవగాహన అయితే ఇస్తున్నాను. అక్కడ ముందు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇని అర్థం కాకపోవడం కన్నా ముందు నేర్చుకోవడం మంచిదే. తర్వాత ఇవన్నీ ఏంటిది, ఈ 4 డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఈ 4 వేస్లో మనం డేటాని స్టోర్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎక్స్ట్రా డిక్షనరీలో నెస్టెడ్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది. నెస్టెడ్ డిక్షనరీ ఏంటంటే నెస్టెడ్ అనే వర్డ్ ఏంటంటే లోపల ఒకదాని లోపల ఇంకోటి అని అర్థం. తర్వాత నెస్టెడ్ డిక్షనరీస్ అంటే డిక్షనరీ లోపల డిక్షనరీ, అంటే డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీని యాడ్ చేయడం, అంటే ఆ డిక్షనరీ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని యాడ్ చేయడం అనమాట. ఫస్ట్ మై ఫ్యామిలీ అనే ఒక వేరియబుల్లో ఇక్కడ దాకే ఒక డిక్షనరీ కింద తీసుకోండి. అలాగే మీకు ఇంకో కామా పెట్టేసి ఇంకోటి కూడా ఇంకో డిక్షనరీ కూడా ప్రింట్ చేస్తాడు. ఇంకో టైప్ ఆఫ్ డేటా కూడా చాలా టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేశాడు. దీన్ని నెస్టెడ్ డిక్షనరీ అంటారు అనమాట. నెస్టెడ్ అంటే ఒక దాని లోపల ఇంకోటి అనమాట. ఈ తర్వాత మీకు లూప్స్లో కూడా ఓకే ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెస్టెడ్ ఇఫ్ అని ఒకటి ఉంటుంది, అంటే ఇఫ్ లోపల ఇఫ్ కండిషన్స్ రాస్తాం అనమాట. అలాగే డిక్షనరీ లోపల డిక్షనరీ రాయడం. ఇక్కడ మీరు ప్రింట్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి ప్రింట్ అయిపోతాయి. చైల్డ్ 1కి ఇలాగా, చైల్డ్ 2కి అలాగా, చైల్డ్ 3కి ఇలాగా. ఎలా ప్రింట్ చేయమంటే అలా నీట్గా ప్రింట్ చేస్తుంది. చూసారా, కీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి ప్రతి దానికి. అలాగా నెస్టెడ్ డిక్షనరీ అంటారనమాట. ఇది ఆ డిక్షనరీలో మెయిన్ డిఫరెన్స్ అనమాట మిగతా డేటా స్ట్రక్చర్స్తో పోల్చుకుంటే. ఇవన్నీ స్ట్రక్చర్డ్ వేలో ఒక డేటాని స్టోర్ చేయడానికి డేటా స్ట్రక్చర్స్ అంటారనమాట. ఇవన్నీ ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్. ఈ 4 లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, వీటికి మీరు బ్రాకెట్స్ గుర్తుపెట్టుకొని తర్వాత మీకు ఇందాక చూపించిన ఆ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు అయితే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే. డిక్షనరీ అనేది ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయా, ఆర్డర్డ్, చేంజబుల్, నో డూప్లికేట్ నంబర్స్. నో డూప్లికేట్ నంబర్స్ అంటే ఏంటంటే సేమ్ వాల్యూస్ని మనం అక్కడ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు మీకు సెట్లో చూపిస్తే అది అర్థమవుతుంది. డూప్లికేట్ వాల్యూస్ని అది అలో చేయదు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు యాపిల్, బనానా, చెర్రీ అని ఇక్కడ ఇచ్చారు. సపోజ్ 1 మినిట్ లోడ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మీరు కామా పెట్టేసి మళ్ళీ చెర్రీ అని ఇచ్చారనుకోండి. చెర్రీ అని ఇచ్చేసి రన్ చేస్తే మీకు ప్రింట్ అవుతుంది. చూడండి, మళ్ళీ చెర్రీ ఇంకోటి, ఒక చెర్రీ ప్రింట్ అయింది. అలాగే డిక్షనరీ కూడా డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. మిగతా 2 పైన లిస్ట్, టపుల్ అలో చేస్తాయి, ఇక్కడ అలో చేయదు. సో ఇదనమాట మెయిన్ డిఫరెన్స్ డూప్లికేట్ నెంబర్స్ అంటే. ఇది పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ గైస్. ఇదైతే చిన్న వీడియోనే, మీకైతే ఈజీగా అర్థమైపోతుందని చెప్పి ఆ 4 పాయింట్స్ జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇచ్చాను డేటా స్ట్రక్చర్స్. తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత బ్రీఫ్గా నేర్చుకోవచ్చు, డీప్గా నేర్చుకోవచ్చు. తర్వాత నేను వచ్చేసరికి ఈ ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, వైల్ లూప్ కంప్లీట్ చేయబోతున్నాను. ఆ వీడియో ఆ లూప్స్ మాత్రం నేనైతే 2 వీడియోస్ కింద చేస్తాను. ఫస్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు కంప్యూటర్ స్క్రీన్లో మొత్తం చెప్తాను. తర్వాత వాటి మీద ప్రోగ్రామ్స్ చెప్తాను అనమాట. ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్, ఈవెన్ ఆడ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి, 1 to 100 అలా ఇన్ఫైనైట్ ఎలాగా ఎన్ని కావాలంటే అన్ని నెంబర్స్ ఆఫ్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి వాటి మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత వచ్చే కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మీరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు అయితే డేటా స్ట్రక్చర్స్ ఇక్కడతో కాన్సెప్ట్ వరకు ఇక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వైల్ లూప్ కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత మీకైతే బోర్డు మీద ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు వీడియో ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.